హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొండపల్లి రుచులు. ఇవాళ దమ్ మటన్ చేస్తున్నానండి. మనం దమ్ బిర్యానీ తింటాం కదా, ఇది దమ్ మటన్ అన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదైతే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇది కుండలో దమ్ పెడుతున్నానండి. మనం ఫస్ట్ ఏంటంటే బాయిల్ చేసుకోవాలి అంటే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం మటన్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. ఇదిగోండి, 1 స్పూన్ వేస్తున్నాను నేను సాల్ట్ అనేది. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇలా 1/2 కేజీ మటన్లో 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ వరకు 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 పసుపు వేసుకోండి. వేసుకొని కనీసం 5 మినిట్స్ బాగా కలపాలన్నమాట. మనం అనుకుంటాం అవసరమా అని, కానీ కొన్ని ఇట్లాగే చేస్తే ట్రిప్ బాగుంటుంది. కర్రీ అనేది కొంచెం టేస్టీగా వస్తుందండి. ఇలా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ముక్కకి బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. చాలా సులువుగా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. జనరల్గా మటన్ అంటే గ్రేవీ కోసం కొబ్బరి వేయటాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల దీనిలో ఉన్న న్యాచురల్ అనేది పోతుంది. అంటే అదొక స్టైలు. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దమ్ పెట్టేయడం అనమాట. అంటే ఫస్ట్ మనం దీన్ని కుక్కర్లో బాయిల్ చేసిన తర్వాత అన్ని మసాలాలు కలిపి కుండలో దమ్ పెట్టాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. బిర్యానీస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, పుల్కాస్లోకి కానీ, దేనిలోకైనా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇలా 5 మినిట్స్ వరకు చక్కగా పీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది మనం ఫ్రెష్గానే నూరుకోవాలి, గుర్తుంచుకోండి. స్మెల్ అప్పుడు చాలా బాగా వస్తుంది. లేత మటన్ తీసుకోవచ్చు, ముదురుదైనా తీసుకోవచ్చు. లేత మటన్ అయితే 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట కుక్కర్లో. అదే కొంచెం ముదురు మటన్ అయితే 7-8 విజిల్స్ వరకు కూడా పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఓన్లీ ఉప్పు పసుపు మాత్రమే వేయండి. అలాగే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రమే వేయండి. ఎందుకంటే ఈ మటన్లో కూడా వాటర్ వస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి, ఇందులో కొవ్వు కూడా ఉంటుంది కదా, దాన్ని బట్టి కొంచెం ఆయిల్ కూడా మనకు వస్తుంది అనమాట మటన్లో. దీన్ని ఇప్పుడు కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగోండి, చక్కగా మటన్ మునిగే వరకు అయినా వాటర్ వేసుకోండి, లేదంటే ఒక చిన్న టీ గ్లాస్ వేసుకున్నా సరిపోతుంది అనమాట. నేను కొంచెం వాటరే వేసాను. మటన్ చక్కగా మునిగింది. దీన్ని మనం, ఇది లేత మటన్ కాబట్టి నేను 3 or 4 విజిల్స్ వరకు ఉంచుతాను కుక్కర్లో. దీన్ని బాయిల్ చేసేసుకుందాం. ఇది బాయిల్ అయ్యే టైంలో మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. 1/2 కేజీ మటన్ తీసుకుంటే 300 గ్రామ్స్ వరకు కూడా ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్గా ప్రిపేర్ చేసుకోవాలి మనం. సో ఇది 3-4 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది దమ్ మటన్ కదండి. దీనిలో ఇంకొక ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ మాలిష్ చేయడం చెప్పా కదా ప్రతి పీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మనం ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్కి ఎప్పుడైనా కూడా సన్నగా నిలువుగా కట్ చేస్తాం కదా, దీనికి ఏంటంటే ఉల్లిపాయను అడ్డంగా కట్ చేసి మళ్ళీ దాన్ని నిలువుగా కట్ చేయడం. అంటే కొంచెం లావుగా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది అనమాట. ఇదొక టిప్పు. నేను మీకు ఇప్పుడు ఆనియన్స్ చూపిస్తాను. చూడండి, ఇలా ఒక మందమైన బాండీ తీసుకోండి. ఏదైనా సరే బాండీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే మటన్లో కొంచెం కొవ్వు ఉంది కదా, దానిలో ఆయిల్ కూడా వస్తుంది అనమాట. మనకి సరిపోయిద్ది. 3 టేబుల్ స్పూన్స్ కరెక్ట్గా 1/2 కేజీ మటన్కి సరిపోతుంది అనమాట. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఫాస్ట్గా ఫ్రై చేసుకోండి. 2 విజిల్స్ వచ్చినాయి కదా, ఇంకొక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మటన్ని ఆఫ్ చేసేద్దాం కుక్కర్. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. మనం దమ్ము కూడా జస్ట్ 10 మినిట్స్ ఇస్తే సరిపోయింది. ఎక్కువ కూడా అక్కర్లా. 10-15 మినిట్స్ దమ్ ఇస్తే చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసేస్తున్నాం కదా. ఇంకొకటి, మటన్ కుక్ చేసేటప్పుడు మటన్లో వచ్చే వాటర్ అనేవి చాలా ఫ్లేవర్గా ఉంటాయండి. ఆ వాటర్తో మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎసరులాగా యూజ్ చేసుకోవచ్చు. కర్రీలోకి సరిపోతుంది ఎగ్జాక్ట్గా వాటర్. ఒకవేళ మీకు ఎక్కువ అయితే, అంటే కొంచెం లేత మటన్లో కానీ మటన్ని బట్టి మనకి వాటర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. మనం కర్రీలోకి యూజ్ చేయంగా ఇంకా ఏమైనా మిగిలితే మీరు దాంతో
బగారా రైస్లో కానీ బిర్యానీలో కానీ అది ఎసరు కింద వేసేసుకుంటే మంచి ఫ్లేవర్గా తయారవుతుంది అనమాట. రెస్టారెంట్స్లో ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది అనుకుంటాం కదా, ఇలా వాళ్ళు బాయిల్ చేసిన వాటర్ని చక్కగా బిర్యానీ వండడానికి యూజ్ చేస్తారు. దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. మనకి మటన్ దమ్ బిర్యానీ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ వాటర్ అనేది యూజ్ చేస్తారు. చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏంటంటే కేజీకి 4 టేబుల్ స్పూన్లు ఫ్రెష్గా నూరుకున్నది వేసుకోవచ్చు. దానివల్ల గ్రేవీ బాగుంటుంది, ప్లస్ మటన్ కూడా చాలా ఫ్లేవర్గా ఉంటుంది అనమాట. ఆనియన్స్ని కూడా 300 గ్రామ్స్ తీసుకోవాలి. మెయిన్ గ్రేవీ ఇచ్చేది ఇదే అనమాట. ఇంకా మిగిలిన గరం మసాలా, పెరుగు ఇవన్నీ కామన్. దీనిలో టమాటా వేయకూడదండి. ఈ గ్రేవీలో టమాటా వేస్తే అదొక స్టైలు. ఈ స్టైల్లో మాత్రం దమ్ మటన్లో మాత్రం టమాటా వాడట్లేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా, చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చూసారా బ్రౌన్ కలర్ అనేది ఎంటర్ అవుతుంది. మనం ఏంటంటే కంప్లీట్గా మనకి బ్రౌన్ ఆనియన్స్ అనేది అవ్వకూడదు. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్, ప్రతి ఆనియన్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది. ప్రతి పీస్ మధ్య మధ్యలో కొంచెం వైట్గా ఉంది కదా, ఆ వైట్ కూడా పోయి గోల్డెన్ కలర్ వచ్చేస్తే చాలు. మనం ఈ ఆయిల్ని కర్రీకి కూడా యూజ్ చేసేస్తాం ఒకేసారి. కుక్కర్ అయితే 4 విజిల్స్ వచ్చిందండి, కట్టేశాను. ఈ ఆనియన్స్ రెడీ అయిపోయేలోపు దానికి విజిల్ పోతుంది అన్నమాట. నెక్స్ట్ మనం అన్నీ కలిపేసుకోవడమే. మనం ఫిష్ పులుసుకి అన్నీ కలిపి కుండలో ఎలా పెట్టేస్తాం, సేమ్ మటన్ కూడా అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. నాకు వంట పెద్ద ప్యాషన్. వంట కానీ, కెమెరా ముందు వీడియోస్, కొన్ని జీన్స్లో కొన్ని వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా. సో నాకు అలా కొన్ని వచ్చేసింది అనమాట. యాక్టింగ్, కుకింగ్ బాగా ఇష్టం. సింగింగ్, డబ్బింగ్ ఇట్లాంటివి కొన్ని నాకు ఉన్నాయి. ఆ ప్యాషన్ దేవుడు ఎప్పుడు ఏ టైం ఇస్తే దానికి మనం ప్రొసీడ్ అవటమే కదా. ప్రస్తుతానికి నాకు ఎక్కడ ఏ అవకాశం రాలేదు. నాకైతే ఇంట్రెస్ట్ కెమెరా ముందుకు వెళ్ళాలని. అందుకే చిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటా మిమ్మల్ని చంపడానికి. నా పిచ్చిని అర్థం చేసుకోండి. 3000 మంది సబ్స్క్రైబర్స్ అంటే నాకు చాలండి. లక్షల మందికి ఉన్న హ్యాపీనెస్ ఎలా ఉందో నాకు అలాగే ఉంది. ఎంతమంది ఉన్నారు కొండపల్లి కొంచెం ఫాలో అవుతూ. కీర్తి అంటే కొంచెం అభిమానం ఉంటేనే కదా ఫాలో అవుతారు. అది చాలు నాకు. అందుకే మిమ్మల్ని అప్పుడప్పుడు కాస్త నా పిచ్చి పనులతో నవ్విస్తూ ఉంటా అన్నమాట. కొన్ని పిచ్చి వీడియోలు పెడుతూ ఉంటా. అవి కూడా భరించండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇదిగోండి కలర్ వచ్చేసి నేను చూసారా, ఇలా కలుపుతూ ఉంటే కలర్ వచ్చేస్తుంది. ఇంకొంచెం మరీ డార్క్ కాకుండా ఇంకొంచెం ఫ్రై అయిపోతే, మధ్య మధ్యలో వైట్ కనబడుతుంది కదా, ఇంకొంచెం ఫ్రై అయిపోతే తీసేసుకుందాం. ఇవాళ ఈనాడు సండే మ్యాగజైన్లో ఒక స్టోరీ వచ్చిందండి, నాకు చాలా నచ్చింది. అలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో కదా. కానీ అమ్మాయి ఫైనల్గా లెటర్ రాయడం అనేది కామెడీగా ఉంది నాకు. లెటర్ రాసి మొత్తానికి తన స్వేచ్ఛను అయితే యూటిలైజ్ చేసుకోండి. బాగుంది, మీరు కూడా చదవండి, హస్బెండ్స్తో చదివించండి. అది ప్రతి ఆడపిల్లకి ఉంటుంది. అలా ఉన్న విషయమే రాశారు ఎవరో కానీ రైటర్ కరెక్ట్గా రాశారు. 100లో 90 మంది ఆడవాళ్ళకి సెట్ అయిద్దండి అది. సో మీరు కూడా ఇవాళ ఈనాడు మ్యాగజైన్లో స్టోరీ చదవండి. ఇదిగోండి ఈ కలర్ వచ్చేసింది, ఇంకా తీసేసుకుందాం. ఇందులో మటన్ చూద్దామండి. ఇది పోయింది, కొంచెం ఇంకా చూసారా వాటర్. జనరల్గా మనకు కూడా వాటర్ వేయక్కర్లేదు కానీ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే మటన్లో వాటర్ ఎలా వస్తుంది అనేది మనకు తెలీదు, ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. ఒక పీస్ని ఇలాగా మనం నొక్కి చూస్తే తెలుస్తుంది. ఓకే, దీన్ని మళ్ళీ మనం 10 minutes దమ్మిస్తాం కదా, సరిపోతుంది అనమాట. చక్కగా బాయిల్ అయిపోయిందండి 4 విజిల్స్కి. మటన్ని బట్టి 4 to 7 విజిల్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మనము ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తీసేసిన తర్వాత అందులో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో ఫస్ట్ ఇట్లా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి.
కంప్లీట్గా కర్రీకి కావాల్సిన సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి బట్టి కారం ఎంత తింటారో చూసుకోండి. మా ఇంట్లో మాత్రం కారం ఫుల్గా తినేస్తారు కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసాను. ఉప్పు కారం వేసాను. ఇప్పుడు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆయిల్ ఏం హీట్ మీద లేదండి, హీట్ మీద ఉన్నా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర పొడి. ఇది చూడండి 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా. ఇది ఎలా తయారు చేశానంటే మనం వేయించకూడదు మటన్ మసాలాకి. ఎప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు సమానమైన క్వాంటిటీ తీసుకోండి. మీరు ఎంత ప్రిపేర్ చేసుకుంటారో మీ ఇష్టం. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు సమాన క్వాంటిటీగా తీసుకోండి. దానిలో హాఫ్ మిరియాలు, అలాగే దానిలో సపోజ్ 1 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క తీసుకుంటే మీరు 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ సొంపు తీసుకోండి. 1/2 టేబుల్ స్పూను జాజికాయ ముక్కలు తీసుకోండి. అట్లాగే 1 టేబుల్ స్పూను ఒక 2 అనాస పువ్వులు, ఒక 3 జాపత్రి తీసుకోండి, సరిపోతుందన్నమాట. ఫ్లేవరు ఫుల్గా చక్కగా మటన్కి సరిపోతుంది. అవే ఇంగ్రీడియంట్స్ మెయింటైన్ చేయండి. ఇవి డైరెక్ట్గా మనం ధనియాలు జీలకర్ర వేయకుండా వేసిన మసాలా, అది కూడా 1 టేబుల్ స్పూన్ వేసాను. మనం ఇప్పుడు ఏం వేసుకున్నాము, ఉప్పు వేసుకున్నాం, కారము, ధనియాలు జీలకర్ర పొడి, అలాగే మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, జాజికాయ, ఇవన్నీ సొంపు, కొంచెం సొంపు వేసిన పౌడర్ అన్నమాట. ఇది మటన్ మసాలా పౌడర్. డైరెక్ట్గా మనం ఫ్రై చేయకుండా డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది మనం దమ్ పెట్టండి. స్టవ్ అయితే ఆన్ చేయలేదండి, మీకు కలిపి చూపిస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడిగా ఉంది కాబట్టి చేతితో కలపకుండా, ఎందుకంటే మటన్ కూడా వేడిగానే ఉంటుంది. ఇప్పుడు మనం కలపాలి, గరిటతోనే కలుపుకోండి. ఈ ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే మంచి కలర్ వస్తుంది అనమాట దమ్ మటన్ అనేది. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇందులో ఫైనల్గా పెరుగు యాడ్ చేసుకోవాలి. సో పెరుగు వేసుకుందాం. ఇప్పుడు 1/2 కేజీ మటన్ కదండి, పెరుగు కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్, అంటే ఒక 1/4 కప్పు వరకు పడుతుంది అన్నమాట పెరుగు. చూసారా, ఇలా ఒక 1/4 కప్పు వరకు వేసుకోండి. మంచిగా చిక్కటి పెరుగు వేసుకోండి. పుల్ల పెరుగైనా పర్వాలేదు, కాకపోతే ఫ్రెష్ పెరిగే బాగుంటుంది. లైట్గా పులుపు ఉంటే ఓకే, మరీ పులుపు అయితే వేయొద్దు, మటన్ టేస్ట్ పోతుంది అనమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి కంప్లీట్గా. ఆనియన్స్ ఏంటంటే మనం ఇలా కలిపేటప్పుడే స్మాష్ అయిపోతాయి అన్నమాట. లేదు అనుకుంటే ఇవన్నీ ఒక మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఫ్లేవర్ మిస్ అయిపోతుంది. ఆ టేస్ట్ మళ్ళీ వేరుగా వస్తుంది. ఇలా కలుపుకుంటేనే బెటర్. ఇలాగే కలుపుకోండి. ఇలా మొత్తం మసాలాలు, పెరుగు, ఆనియన్స్ ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో మనము మటన్ ఉడికించిన వాటర్ 1 కప్పు వరకు వేసుకోవాలి. చూసారా, 1 కప్పు వరకు వేస్తున్నానండి నేను. అంటే కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే ఒక 1/2 కప్ అయినా సరిపోతుంది మటన్ ఫుల్గా బాయిల్ అయితే. నాకేంటంటే ఇంకొంచెం బాయిల్ అయితే బాగుంటుందేమో అనిపించి కొంచెం వాటర్ని యాడ్ చేశాను. అదే ఉన్న వాటర్నే వేసేసాను, వేస్ట్ అవ్వకుండా. ఎంత వాటర్ వచ్చిందో అంత వాటర్ వేసేసి కలిపేసాను అనమాట. ఇప్పుడు మనం ఇందులో పీసెస్ వేద్దాం. ఉడికిన తర్వాత మనం ఒకసారి గరిటెతో ఇలా నలిపి చూసుకోవాలి. అప్పుడు మనకి ఎలా కుక్ అయిందో అర్థమైపోయింది కదా, దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలన్నమాట. నాకైతే ఇది 70% కుక్ అయింది, ఇంకా 30% ఉంది. అంటే ఒక 5-6 విజిల్స్. కాకపోతే మటన్ మళ్ళీ మెత్తగా పేస్ట్ అయిపోయింది అనుకోండి, కొలాప్స్ అయిపోతుంది అనమాట. అందుకని ఇదే బెటర్. కొంచెం తక్కువ విజిల్స్ ఉడికినా కూడా మనం తర్వాత దమ్లో బాయిల్ చేసేసుకోవచ్చు. వేసేసాం కదా, మటన్ పీసెస్ కూడా వేసేసాము. ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర.
అవేంటంటే మనం కుండలో వేసిన తర్వాత వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మటన్ ముక్కల్ని కూడా బాగా కలిపేసిన తర్వాత కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా, కరెక్ట్గా 1/2 kg మటన్కి సరిపోద్ది అనమాట. ఇది చిన్న కుండ. నేను జనరల్గా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు మనం కుకింగ్ చేస్తూ ఉంటాం కదా, లుక్స్ అన్నీ కూడా ఇట్లాంటి వాటి మీదకి వెళ్ళిపోతాయి అనమాట. సో నేను కొన్నాను, చాలా బాగుందండి ఇది. మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయాలి. ఈ మూత పెట్టిన తర్వాత గ్యాప్ అనేది లేదు జనరల్గా, దీనికి చక్కగా కూర్చుందనమాట. మీకు ఏమైనా గ్యాప్ అనిపిస్తే కూడా పైన ఇలా గోధుమ పిండితో లాక్ చేసుకోండి. నేనైతే అవసరం లా, గోధుమ పిండితో అక్కర్లేదు, చక్కగా లాక్ అయిపోయింది ఇది. అందుకని నేను పెట్టట్లేదు, పెట్టినా వేస్ట్ కాబట్టి పెట్టట్లేదు నేను. చక్కగా లాక్ అయిపోయింది కదా, ఇలా పెట్టి 15 minutes, అంటే ఇది 70% కుక్ అయింది, లేదంటే 10 minutes సరిపోయింది. ఒక 15 minutes అసలు మూత తీయొద్దు, మూత తీయకుండా వేసేసుకోండి. దీనిలో మనం ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కూడా కలిపేద్దాం. కలిపేసి మూత పెట్టేసి ఒక పావు గంట వదిలేయాలి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుందాం. ఫుల్ ఫ్లేవర్ అండి. మటన్ దమ్ పెట్టాలి అంటే కరివేపాకు ఫ్లేవర్ కంపల్సరీ. తర్వాత స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట. ఇవి పచ్చిమిరపకాయలు కూడా అలా స్ప్రెడ్ చేసుకున్నట్టుగా వేయండి. దమ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లేవర్స్ నెమ్మదిగా మటన్ లాక్కుంటుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోవాలి. ఇది వేసిన తర్వాత కలపమాకండి, అలాగే ఉంచి మూత పెట్టేస్తే ఫ్లేవర్స్ కిందకి దిగుతూ ఉంటాయి ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడే కలిపేస్తే ఫ్లేవర్ పోయిద్ది అనమాట. సో అయిపోయింది. నేను ఇప్పుడు క్యాప్ పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తాను. 15 minutes తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే అండి, 15 minutes అయిపోయింది, ఇంకా సరిపోతుంది అనమాట. కట్టేసేద్దాం, మనం స్టవ్ కట్టేద్దాం. మీకు జస్ట్ తీసి చూపిస్తాను నేను, కొంచెం ఇది కాలుతూ ఉంటుంది. తీసి అయితే చూపిస్తాను, కానీ మనం మూత పెట్టేసి ఇంకో 10 minutes స్టే ఇచ్చేసేయాలి. చూసారా, చక్కగా దమ్ అవుతుంది, ఇంకా ఉడుకుతుంది. మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఎప్పుడైనా మట్టి కుండలో ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం కొత్తిమీర అవన్నీ జల్లు వదిలేసాం కదా, ఇప్పుడు జస్ట్ అలా కలపాలి. ఇప్పుడు 10 minutes స్టే ఇవ్వాలి కదా మనం. గ్రేవీ చూసారా, థిక్గా వచ్చింది, అంతే. సూపర్గా బాయిల్ అయిపోయిందండి చక్కగా. ఒక 10 నిమిషాలు వదిలేసి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ టేస్టీ వేడి వేడిగా దమ్ మటన్ అండి, వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పట్లా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.